ఓం నమ శివాయ. అందరూ బాగున్నారండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాశీ. కాశీ దగ్గర వచ్చి నేను లాస్ట్ టైం ఒక 15 days బ్యాక్ అయితే వచ్చి మళ్ళీ హైదరాబాద్కి అయితే రావడం జరిగింది. షార్ట్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. తర్వాత నిన్నైతే మళ్ళీ కాశీకి అయితే వచ్చేసానండి. మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన ట్రిప్. ఈరోజు కాశీ ముందుగా ఏ ప్రదేశానికి వెళ్ళాలా, ఎక్కడ ఏ దేవుని దర్శనం చేసుకోవాలా, ఘాట్లు విశిష్టతలు ఏంటి, అక్కడ బోటు సవారీ ఉంటుంది, దాని కాస్ట్ ఎంత, అవన్నీ వీడియోలో అయితే మీకు తెలియజేస్తానండి. వీడియో రాక చాలా రోజులు అవుతుంది. ఈ వీడియో వైరల్ అవుతుందో ఎంతో లేదో తెలియదు, కానీ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. కాశీ గురించి ప్రతి చిన్న విషయం చెప్తూ ఉంటాను ఈ వీడియోలోని. మర్చిపోకుండా వీడియో చూస్తూ ఉండండి. తెలుసు కదా, నేను తీస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. అలాగే మనం ఈరోజు మయన్న వీళ్ళు సైక్లిస్ట్ అండి. భారతదేశం మొత్తం 12 జ్యోతిలింగాలు 4 డ్యాములు అయితే చేస్తున్నారు. అలాగే రాధాన్ పెడల్స్ పవన్ కళ్యాణ్ కోసం అయితే చేస్తున్నారు. వీళ్ళ దగ్గర అయితే ఉండడం జరిగిందండి. ఇప్పుడు మేమందరం కలిసి ముందుగా మనం ఇక్కడ ఆశ్రమాలు ఉన్నాయండి, తెలుగు ఆశ్రమాలు. అది ఎక్కడ ఉన్నాయో కూడా చూపిస్తాను. మరి ఇంకా బయలుదేరడం, ముందుకి వచ్చేయండి. ఇది వచ్చేసి సైకిల్ స్వామి ఆశ్రమం అండి. ఇక్కడ వచ్చేసి ఒక రోజుకి 200 భోజనం మొత్తం వీళ్ళే చూసుకుంటారు. నిజంగా మన తెలుగు వాళ్ళకి ఈ సత్రం వచ్చేసి చాలా ఫేమస్ అండి. మన తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా కంపల్సరీ రండి. ఇక్కడ నుంచి 4 kilometers ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి. పక్కనే మనకి ఘాట్లు కూడా ఉంటాయి, గంగానది ఉంటుంది. చూసుకుంటే తెలుగు స్వామి ఆశ్రమం మ్యాప్లో కొట్టిన వస్తుందండి మీకు. అలాగే ఈ రైల్వే స్టేషన్కి వచ్చేటప్పుడు అక్కడ ఉండే షేర్ ఆటోల్ని వాళ్ళు చెప్పే కాస్ట్కి మీరు అసలు ఒప్పుకోకండి. ఎందుకంటే బయటికి రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ నుంచి కరెక్ట్గా మనం దగ్గర ఆశ్రమం దగ్గర వరకు రావచ్చు. షేర్ ఆటోలో వస్తే 30 రూపాయలు అయిపోతుందండి. లేదు కంపల్సరీ ఇది ఆటో పెట్టుకొని వెళ్ళండి అన్నారంటే 300-400 ఛార్జ్ చేస్తారు. స్కామ్లు అయితే మీరు ఇరుక్కోకంట. ఆ బస్ స్టాప్కి వచ్చి ఆటో అయితే ఎక్కి 30 రూపీస్ పర్ పర్సన్లో రావచ్చు ఇక్కడి వరకుని. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ క్షేత్రపాలకుడు వచ్చేసి కాలభైరవుడు అండి. క్షేత్రపాలకుడు వచ్చేసి వారాహి మాత. క్షేత్రపాలకుడు భైరవుడు పగటిపూట తిరిగితే ఈ వారాహి కాళీమాత అయితే రాత్రిపూట అయితే తిరుగుతుందంటండి. ఇప్పుడు ఆ టెంపుల్కి అయితేనే వెళ్తున్నాం. ఈ వారాహి మాత టెంపుల్కి వెళ్ళాలంటే త్రిపుర భైరవి ఘాట్ కాడి నుంచి అయితే వెళ్ళాలి. ఆపోజిట్లో మనకి ఒక బట్టల దుకాణం అయితే ఉంటుందండి. ఇక్కడ చిన్నగా రాసి ఉంటుంది వారాహిదేవి మాత టెంపుల్ అని. మనకి టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ ఉంది. ఈ మాత వచ్చేసి ఈ కాశీకి క్షేత్రపాలకురాలండి. టెంపుల్ అయితే ఇలాగ ఉంటుంది. ఇప్పుడు వారాహి మాత టెంపుల్ అయితే మీకు చూపించాను కదండి. ఈ ఘాట్ కాడి నుంచే మనకి దక్షిణముఖ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది పైన. దాని పక్క నుంచి అయితే వెళ్ళాలా. ఇక్కడ ఇలాగ ఉంటుంది. కంపల్సరీ కాశీ వచ్చిన వాళ్ళు ఈ వారాహి మాతను అయితే దర్శనం చేసుకోండి. అయితే ఈ టైంలో వారాహి మాత టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుందండి. మార్నింగ్ 6 నుంచి మార్నింగ్ 9:30 వరకునే ఉంటుంది ఆ టెంపుల్. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మార్నింగ్ పూట తొందరగా వచ్చి ఆ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. మనం అయితే ఆ ఆశ్రమం నుంచి ఫస్ట్ గంగా స్నానం చేయడానికి అయితే వచ్చామండి. నిజంగా ఎంతో అదృష్టం ఉండాలా ఈ గంగా నదిలో స్నానం చేయడానికి. అలాగే కాలభైరవుడు అనుమతి ఉండాలంటారు. మేమైతే ప్రజెంట్ పంచగంగా ఘాట్ కాడ అయితే ఉన్నామండి. ఈ పంచగంగా ఘాట్ కాడే ఎక్కువ శాతం స్నానాలు అయితే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ 5 నదులు కలిసి ఇక్కడ ప్రవేశిస్తాయి. అందుకని ఈ పంచగంగా ఘాట్ కాడ అయితే స్నానాలు అయితే చేస్తారు. ఇప్పుడైతే స్నానం చేసేసి మంచిగా మనం ముందుగా కాలభైరవుడు టెంపుల్కి అయితే వెళ్దాం. దాని గురించి కూడా చెప్పుకుందాం. స్నానం అయితే చేసేద్దాం. గంగా నదిలో మనం స్నానం చేయడం వల్ల మనం చేసిన పాపాలన్నీ నిర్మూలిస్తాయండి. నిజంగా ఈ గంగా నీళ్ళు నత్తి వేసుకున్న, ఒక చుక్క బొట్టు నోట్లో వేసుకున్న పాపాలన్నీ ఆ శివుడు మనకి తొలగిస్తాడని భావిస్తారు. నేనైతే స్నానం చేస్తానండి. ఏంటి చేతులు? ఓం నమ శివాయ. ఈ మణికర్ణిక ఘాట్లో శివుడు అయితే కొలువు ఉంటాడండి. ఇక్కడ శివుడిని శ్మశానేశ్వరుడు అని అంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి అక్కడ దహనమైన
శవాలు దహనమైన ప్లేస్ నుంచి వాళ్ళ అస్థికులు బూడిద కింద తీసుకొచ్చి ఇక్కడ అయితే వేయడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు అయితే బొట్టు కింద పెట్టుకుంటారండి. ఇప్పుడైతే మనం ఈ కాశీకి రావడానికి ముందుగా మనకి అనుగ్రహం కావాలంటే కాలభైరవ స్వామి అనుగ్రహం అయితేనే మన కాశీలో అడుగుపెట్టగలుగుతామండి. ఎందుకంటే ఈ కాలభైరవ స్వామి ఈ కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడు అండి. ఇందాక వారాహిమాత టెంపుల్కి వెళ్ళినాం. అప్పుడు చెప్పాను కదండి, వారాహిమాత టెంపుల్కి వెళ్ళినప్పుడు వారాహిమాత రాత్రిపూట ఇక్కడ తిరగడం అయితే జరుగుతుంది. పగటిపూట ఈ కాలభైరవుడు అయితే తిరగడం జరుగుతుందండి. అందుకే ముందుగా కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ కాలభైరవ స్వామిని ముందుగా దర్శనం చేసుకొని తర్వాత శివుడి టెంపుల్కి అయితే వెళ్తారండి. మనం కూడా ఇప్పుడైతే కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది ఎక్కడ ఉన్నది అన్నది మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఈ వీడియోలోని. పూర్తిగా చూడండి, తర్వాత ఘాట్ల గురించి తెలుసుకుందాం. మనం ఆ పంచగంగా ఘాట్ నుంచి కాలభైరవ టెంపుల్కి వెళ్ళాలంటే దగ్గర ఒక 3 కిలోమీటర్ల దాకా పడుతుందండి. మణికర్ణిక ఘాట్ నుంచి చూసుకుంటే ఈ కాశీపట్నం అంతా జనాలతో నిండిపోయి ఉంటుందండి. వెహికల్స్ కన్నా జనాలు క్రౌడ్ విసిగేస్తే రాలేనంత ఉంటుంది. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ ఎక్కడ ఉంటుంది అన్నది మీకు తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి వీడియోని. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం కాలభైరవ స్వామి టెంపుల్ ఆపోజిట్లో ఈ బావికి అయితే రావడం జరిగిందండి. ఈ బావి వచ్చేసి ముత్యందియ బావి. ఈ బావి అప్పట్లో సాధువులు ఈ బావిలో ఎన్నో మూలికలు వేసారంటండి. ఆ మూలికల వల్ల ఈ బావి వాటర్ తాగినట్టయితే మనకి సకల రోగాలు పోతాయని, అలాగే చర్మ వ్యాధులు కూడా పోతాయని మన ఇక్కడ అయితే భావిస్తారు. టెంపుల్ అయితే ఇలాగ ఉంది. ముత్యందేయ బావి అండి. మీరు కరెక్ట్గా కాలభైరవ స్వామి టెంపుల్ ఆపోజిట్లో కొంచెం లాంగ్ వస్తే ఇది ఉంటుంది. కాశీ వచ్చినప్పుడు కంపల్సరీ వచ్చి ఈ బావి వాటర్ అయితే తాగండి మీరు. కాలభైరవ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఇలాగ ఉందండి. ఇక్కడ కమాన్ ఉన్నది. దగ్గర 2 కిలోమీటర్లు వచ్చి ఉంటాం మణికర్ణిక ఘాట్ నుంచి. ఈ లోపలికి అయితే వెళ్ళాలా కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే. మరి ఖాళీగా ఉందో లేదో చూద్దాం వెళ్ళి లోపలికి వెళ్ళి. ఈ కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరలో క్రౌడ్ అయితే ఇలాగ ఉందండి. నడవడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది ఇక్కడ. మనం అయితే ఇప్పుడైతే అస్సీఘాట్ కాడ అయితే ఉన్నామండి. ఈ అస్సీఘాట్ వచ్చేసి మన కాశీలో ఘాట్లన్నిటిలో ఫస్ట్ ఘాట్ అండి. ఈ అస్సీఘాట్ని ఎందుకు ఈ అస్సీఘాట్ అని పిలుస్తారంటే ఇక్కడ గంగా నది అస్సీ నది అనేది సంగమం అవుతుందండి. దాని గురించి ఈ ఘాట్కి అస్సీఘాట్ అని పేరు రావడం జరిగింది. మనం అయితే ఇప్పుడు అస్సీఘాట్ నుంచి అయితే హరిశ్చంద్ర ఘాట్కి అయితే వచ్చామండి. ఈ హరిశ్చంద్ర ఘాటు హరిశ్చంద్రుడు సర్వం పోగొట్టుకున్న తర్వాత ఇక్కడ శవదహన కూలీగా పనిచేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని తిరిగి పొందాడని అంటారు. ఇక్కడ నిత్యం అలాగా స్థితి కాలుతూనే ఉంటుంది. అలానే కాశీకి ఇంకొక 2 పేర్లు కూడా ఉన్నాయి. ఒకటి బనారస్, 2 వారణాసి. ఈ వారణాసి అని ఈ పేరు రావడానికి ఇక్కడ ఈ గంగా నది 2 నదులతో సంగమం అవుతుంది. ఒకటి వరిని, 2 అసీ నదులతో సంగమం అవడం వల్ల వారణాసి అని కూడా ఈ నదిని ఇక్కడ కాశీని మరో పేరు పిలుస్తారు. అలానే మనం ఇప్పుడైతే కాశీ కేంద్రంగా పిలువబడే మణికర్ణిక ఘాట్ కాడికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి మణికర్ణిక ఘాట్ అండి. ఈ 84 ఘాట్లలో ప్రత్యేకం పొందిన ఘాటే ఈ మణికర్ణిక ఘాటు. ఇక్కడ రోజుకి ఎన్నో శవాలను తీసుకొచ్చి దహనం అయితే చేస్తారండి. ఇక్కడికి వచ్చి దహనం చేసిన వాళ్ళకి మోక్షం లభిస్తుందని మన హిందువులందరూ భావిస్తారు. ఈ మణికర్ణిక ఘాట్ని మహాశ్మశానం అని కూడా అంటారండి. చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 3 అవుతుంది. ఈ కట్టులన్నీ అక్కడ శవాలను దహనం చేయడానికేనండి. ఈ కట్టులన్నీ అక్కడ శవాలను దహనం చేయడానికేనండి. మొత్తం అన్ని కట్టులు కిలోల లెక్కలను తీసుకొని వెళ్తారు. ఇప్పుడు గంగాహారతి అయితే చాలా మంచిగా తీసి మీకు చూపిస్తాను. వీడియోని చూస్తూనే ఉండండి. అలాగే ఇక్కడ నైట్ క్రౌడ్ ఎలాగుందో చూపిస్తాను చూడండి. చూసుకుంటే ఇసుకేసిన రాలేనంత జనం ఉన్నారండి. ఇది ఈ రోజనే కాదు, ప్రతిరోజు ఇలాగే ఉంటుంది ఇక్కడ ఇంకా కాశీలోని. ఈ కాశీ రావాలంటే చాలా అదృష్టం ఉండాలండి. ఆ శివుడు నాకు ఆ అదృష్టం ఇచ్చాడు. ఇప్పటికి ఇది 3వసారి నేను కాశీకి రావడం.
त्वमेव विद्या द्रविणं त्वमेव माधवा भूषिते अच्युतानन्ते माधवा भूषिते द्वारिकालयितं द्रौपदीरोषितं द्वारिका माधवा भूषिते अच्युतानन्ते माधवा भूषिते द्वारिकालयितं द्रौपदीरोषितं द्वारिका